సో అందరికీ నమస్కారం. ఈరోజు వరంగల్ అండ్ హనంకొండ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీస్ ద్వారా తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఈ కమ్యూనిటీ మీడియేషన్ వాలంటీర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ని ఆనరబుల్ యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ఆనరబుల్ శ్రీ జస్టిస్ సుజయపాల్ గారి చేతుల మీదుగా ఇనాగ్రేట్ చేయడం, ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ కమ్యూనిటీ మీడియేషన్ వాలంటీర్స్ ఎర్స్ట్వైల్ వరంగల్ జిల్లాకి సంబంధించినటువంటి 6 జిల్లాల నుంచి రావడం జరిగింది. వారందరూ కూడా స్వతహాగా ఎలాంటి మనీ ఆశించకుండా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి వచ్చారు. ఈ కమ్యూనిటీ మీడియేషన్ ప్రోగ్రామ్ అనేటువంటిది మనము తెలంగాణ రాష్ట్రంలో ఆనరబుల్ జస్టిస్ శ్రీ జస్టిస్ సుజయపాల్ గారి ఆధ్వర్యంలో ఆగస్టు 2024 లో మేము స్టార్ట్ చేయడం జరిగింది. మొట్టమొదటిసారిగా నిజామాబాద్ అండ్ కామారెడ్డి జిల్లాలో స్టార్ట్ చేశాము. అక్కడి నుంచి మొదలైనటువంటి ఈ కమ్యూనిటీ మీడియేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేటువంటిది హైదరాబాద్ లో కూడా చేయడం జరిగింది. ఇప్పటి వరకు 25 సెంటర్స్ ని ఏర్పాటు చేసి 216 అప్లికేషన్స్ వచ్చినట్లయితే దాంట్లోకి వెళ్ళి 111 అప్లికేషన్స్ ని ఈ కమ్యూనిటీ మీడియేషన్ వాలంటీర్స్ తీర్పు చెప్పడం జరిగింది. సమస్యలకి పరిష్కారం చూపడం జరిగింది. ఈ కమ్యూనిటీ మీడియేషన్ అనేటువంటిది మన భారతదేశంలో, మన భారతీయ సంస్కృతిలో మొట్టమొదటిది ఏమి కాదు. ఇది మన పురాణాలు నుంచి కూడా ఉంది. మనకు తెలిసిందే, మహాభారతం యుద్ధం జరగడానికి శ్రీకృష్ణుడు చేసినటువంటి రాయబారం ఏదైతే ఉందో అది ఫెయిల్ అయ్యింది. దాని పర్యవసానమే మహాభారత యుద్ధం. ఆ ఉద్దేశంతో ప్రజలందరూ సుఖంగా ఉండాలని తమకు సంబంధించినటువంటి చిన్న చిన్న సమస్యలు ఎలాంటివంటే భార్యాభర్తల మధ్యలో ఉన్న సమస్యలు కావచ్చు, తల్లిదండ్రులు పిల్లల మధ్యలో ఉన్న సమస్యలు కావచ్చు, అదే విధంగా డబ్బుకు సంబంధించినటువంటి అప్పు లావాదేవీలకు సంబంధించిన సమస్యలు కావచ్చు, చిన్న చిన్న సమస్యలు, ఇంటి పక్క వారితో చిన్న చిన్న తగవులు ఉన్నట్లయితే వాటన్నింటినీ పరిష్కరించుకోవడానికి ఈ కమ్యూనిటీ మీడియేషన్ అనేటువంటిది చక్కని పరిష్కారం చూపిస్తుంది. ఈ కమ్యూనిటీ మీడియేషన్ ద్వారా ప్రజలకి అతి త్వరగా, సులభంగా, డబ్బు వెచ్చించకుండా వారి యొక్క సమస్యల్ని పరిష్కారం చేసుకోవడానికి వీలుంటుంది. కాబట్టి ఈ 6 జిల్లాలకు సంబంధించినటువంటి కమ్యూనిటీ మీడియేటర్స్ ఈరోజు ట్రైనింగ్ స్టార్ట్ అయింది. వాళ్ళకి 3 రోజులు వాళ్ళకి మీడియేషన్, మధ్యవర్తిత్వం ఎలా చేయాలి అనేటువంటిది వాళ్ళకి చక్కగా నేర్పిస్తారు. నేర్పించిన తర్వాత వారికి ఒక సర్టిఫికెట్ కూడా మా తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ తరఫున ట్రైన్డ్ మీడియేటర్ గా సర్టిఫికెట్ ఇస్తాము. వారి యొక్క లొకాలిటీలో ప్రజలకి మధ్యన ఉన్నటువంటి సమస్యల్ని అక్కడే పరిష్కారం చూపిస్తారు. ఇది మంచి అవకాశం. ప్రజలందరూ కూడా ఈ కమ్యూనిటీ మీడియేషన్ వాలంటీర్స్ యొక్క సేవల్ని ఉపయోగించుకోవాలి, వారి సమస్యల్ని పరిష్కరించుకోవాలని సదుద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ని తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ ప్రారంభించడం జరిగింది. దీనికి ఆద్యుడు మన ఆనరబుల్ శ్రీ జస్టిస్ సుజయపాల్ గారు, యాక్టింగ్ చీఫ్ జస్టిస్ మరియు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ, వారి యొక్క డైరెక్షన్స్ లో, మార్గదర్శకత్వంలో మేము ఈ ప్రోగ్రామ్ ని తీసుకెళ్తున్నాము. ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి సహకరించినటువంటి హనంకొండ మరియు వరంగల్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జెస్ కి మరియు సెక్రటరీస్ ఆఫ్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీకి మరియు మా వెనక ఉండి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి ఆనరబుల్ జడ్జెస్ ఆఫ్ ఆనరబుల్ హైకోర్ట్, అడ్మినిస్ట్రేటివ్ జడ్జెస్ ఆఫ్ ది వరంగల్, హనంకొండ, జనగాం, భూపాలపల్లి, మహబూబాబాద్, వారందరికీ ములుగు, వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రజలందరూ ఈ కమ్యూనిటీ మీడియేషన్ వాలంటీర్స్ యొక్క సేవల్ని ఉపయోగించుకొని
వారి వారి సమస్యల్ని పరిష్కరించుకోవాలని కోరుతూ ఉన్నాము. ధన్యవాదాలు. ప్రకారంగా ప్రతి కమ్యూనిటీ మీడియేషన్ లో 3 సభ్యులు ఉంటారు. ఆ 3లో ఒకరు మహిళ ఉండాలనేటువంటిది నియమం ఉంది. కానీ మహిళలు ముందుకు రావడం లేదు. ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు మేము కామారెడ్డి, నిజామాబాద్, హైదరాబాద్ లో 2 సార్లు ట్రైనింగ్ పెట్టాము. పురుషులే ఎక్కువగా వస్తూ ఉన్నారు, మహిళలు ఎక్కువగా రావడం లేదు. మేము చెప్తున్నాము, అంటే సమస్యలతో వచ్చే వాళ్ళు పురుషులే రారు కదా, మహిళలు కూడా వస్తారు. మహిళ సమస్యతో వచ్చినప్పుడు ఆవిడ్ని వినాలి అని అంటే, మహిళ ఓపెన్ గా చెప్పాలి అని అంటే మహిళ ఉంటేనే చెప్తుంది. ఆ ఉద్దేశంతో మహిళల్ని కూడా రమ్మంటున్నాను. వారు కూడా ఈ కమ్యూనిటీ మీడియేషన్ ట్రైనింగ్ పొందినట్లయితే బాగుంటుంది. మహిళలందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, ట్రైనింగ్ తీసుకోండి. మీరు మీ సాటి మహిళలకి సహాయం చేయండి సమస్యను పరిష్కరించుకోవడంలో.